ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చి దగ్గర దగ్గర 22 నెలలు అవుతా ఉంది. ఎట్లా ఉంది మీ రైతుల పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం తప్పు లేదు ఇలా. రేవంత్ రెడ్డి ఆ రోజే ఎలక్షన్ అప్పుడే చెప్పిండు కదా, పాత రోజులు తెస్తా, అదే ఇంద్రమ రాజ్యం తెస్తా, ఈ ప్రజలను మంచి చేస్తానని అన్నాడు. ఆయన పొరపాటేం లేదు, మన ప్రజలే పొరపాటే ఇది, ప్రజల తప్పే ఇది. ఆయన వెనకటి రోజులు ఇంద్రమ రాజ్యం తెస్తున్నాడు కదా, ఇంద్రమ రోజులు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఊరి అబ్బాస్తాలకైనా ఆన్లైన్ కట్టి చెప్పులు స్కీమ్ పెట్టి ఇట్లా లైన్ పెట్టి పాస్ పుస్తకాలు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి ఇక అన్నిటి మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క రైతు వేదిక కాడ, ప్రతి ఒక్క మండలాల్లో, ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడు అదే ఆయన పొరపాటు ఏం లేదు. పొరపాటు మన కాడ పెట్టుకొని ఆయన అనుడు కూడా తప్పు, పొరపాటు మనదే. కానీ ఇప్పుడు ఇందిరా రాజ్యం వచ్చింది, ఎమర్జెన్సీ రాజ్యం వచ్చింది, మనం అందరం రైతులం కూడా ఆనందంగా ఉన్నాం. ఊరి అబ్బాస్తాలకి అయినా దేనికైనా మనం ప్రశాంతంగా ఉన్నాం. ఇది మా రేవంత్ రెడ్డి తెచ్చిన ఎమర్జెన్సీ రాజ్యం, ఇంద్రమ రాజ్యం మంచిగానే ఉన్నది. ఏ మాత్రం తేడా లేదు. మోటార్ కాడ పోయి పండుగ లేదు, మోటార్ కాడ పోయి పొలాల కాడ పండుగ లేదు, ఏం లేదు. అది వెనకట ఎవరు అన్నట్టు ఒక నార్మడి దున్ని మొలకల అలకాలంటే కాస బౌగల మొగడు ఉందంటే మొగడ కాస ఈ మొలకాలు అలికిపోదు అంటే ఎలకను చూసి ఎలకల పడ్డాడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఏదో తిప్పలబడి రాష్ట్రాన్ని ఏదో సాధించి మనం ఉమ్మడి ఆంధ్ర నుంచి మన ఏరుబడి మన రాష్ట్రానికి ఏదో ఆకలి ఉపాసం ఉండి మన ఏదో నానా అవస్థల పడి మన రాష్ట్రానికి తెచ్చుకొని రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఇప్పుడు ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. మన రాష్ట్రానికి ఏ పరిస్థితి ఉన్నది, మన ఊర్జా బస్తాలకు ఎంత తిప్పల పడుతున్నామో, మన ఈ దేనికి నీళ్ళకి ఎంత తిప్పల పడుతున్నామో, దేనికైనా మనం రైతులు ఎంత బాధపడుతున్నామో అందరి గురించి ఇప్పుడు రైతులు కూడా బాధ ఉన్నది. దీని గురించి మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డికి మన చెప్పుడు కూడా ఏం అక్కర్లేదు. అంటే నీళ్ళ గురించి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు నీళ్ళ గురించి కూడా ఇబ్బంది కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త వర్షాల నుంచి ఏదో ఒక మడి పాడుతాంది, మడి ఎండుతాంది. కానీ మనం అంతకుముందు అయితే ఒక 2 నెలలు వర్షాలు పడకపోతే ఎంత నానా అవస్థలు పడ్డాం కదా. ఒక మడి నాటు కూడా ఒక మడి పెడితే ఒక మడి ఎండిపోతూనే ఉండే, మీది మడి నాటు పెడితే పాడితే కింది మడి ఎండిపోతూనే ఉండే. అది అంతవరకు వచ్చింది కాబట్టి దేవుని దయ వలన ఏదో వర్షాలు పడి కాస్త ఇవాళ రేపు పచ్చగా ఉన్నది. ఇది మీరు ఇప్పుడు పంట పొలాలు వేసుకున్నారు. అవును. అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వరకు అందుతున్నాయా మీకు? కాళేశ్వరం కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్ళు అంటే అంతకుముందు మన కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏదో బాధలు పడి నానా అవస్థల పడి రాష్ట్రానికి తెచ్చి ఇప్పుడు నా రాష్ట్రానికి నీళ్లు ఎట్లా అని ఏదో ఆలోచించి ఆయన ఆలోచించి ఆయన మెదడు మంచి పని చేసింది కదా. చేసి ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, సుందిలా కట్టి, మేడిగడ్డ కట్టి అన్ని 4-5 ప్రాజెక్టులు మనకు ఒక్క కాడ సొరంగం తీసి సొరంగం నుంచి నీళ్ళు ఎత్తిపోతే పథకం పెట్టి ఇక్కడ నుండి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు ఉన్నదో సూర్యాపేట, నల్గొండ, కోదాడ ఈ అన్ని ప్రాంతాలకు కూడా ఒక మడి ఎండకుండా నీళ్లు అందించిండు. అటువంటి దానికి 2 పిల్లర్లు కొంగిపోతే 2 పిల్లర్లు కొంగిన దానికి పట్టుకొని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ గడ్డంలో ఎన్ని పేన్లు ఉన్నాయి, ఆ నెత్తిలో ఎన్ని సీర పేన్లు ఉన్నాయి నాకైతే అర్థం అవుతలేదు. కానీ ఆయన హెలికాప్టర్ల మీద పోతాడు, అట్లా తిరుగుతాడు. మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని అది ఒక తప్పుడు ప్రచారం. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే మన కేసీఆర్ దాని ఆనకట్ట కట్టి మనకు నీళ్లు మొత్తం రాష్ట్రానికి అందిస్తా అంటే ఈయన మొత్తం నీళ్ళు ఎలా తీసి అందులో మడికట్లు కట్టుకున్నాడు. ఏది మొత్తం ఒడ్డు వరాలేసిండు. అది నేను చూస్తే ఇదేందా ఇది కాళేశ్వరం అంటే ఇదేనా అని నేను చూస్తే అట్లా కాదు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇక మడికట్లు కట్టుకొని నారు మడి దున్నినల్లా అందులో గోకలు కూడా మేస్తానే. నేను ఒకసారి పోయి చూసిన ఆ గోకలు మేస్తానే అందులో నారుమడి దున్నిండు. మరి ఈ ఊర్జా బస్తాలు మరి ఏడ తెస్తామంటే ఆ లిఫ్ట్ మీద పెట్టుకొని ఆయన ఈ కాళేశ్వరం వస్తే కొట్టుకుపోతుంది అని ఆడికి కూడా చెప్పిన. కాళేశ్వరంలో మడులు కట్టిండా? కాళేశ్వరంలో అన్ని మడికట్లు కట్టిండు, డోజర్లు పెట్టి అన్ని మడికట్లు కట్టిండు. అది ఇదేంది ఇది కాళేశ్వరం, ఇది నీళ్లు వచ్చే కాళేశ్వరం, ఇది మన జిల్లాలకు పోయే నీళ్లు ఇదేంది అని అంటే ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా మడికట్లు కట్టండి అని ఆడ దగ్గర ఉన్నది చెప్పారు. అగో మన రేవంత్ రెడ్డి పరిపాలన ఇది, మనకు ఇంద్రమ రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యం ఇది, మన రేవంత్ రెడ్డి చేసిన భౌగాన్యం ఇది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనాలు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలని జనాలు కోరుకుంటున్నారా? మళ్ళీ యాద్ చేసుకుంటున్నారా కేసీఆర్? మళ్ళా కేసీఆరే రావాలి, మళ్ళా సారే రావాలి, మళ్ళా కారే రావాలి అని జనాలు ప్రజలు ఇప్పుడు ఇదేంటి హైదరాబాద్లో మన అక్కడ మన జూబ్లీ హిల్స్ కాడ
అది మొత్తం ఆడికి లైన్ పెట్టిండ్రు, మొత్తం పోటోలు గీటోలు అన్నీ సారే రావాలి, కేసీఆరే రావాలి సార్. ఆ పక్కల నుంచి ఇట్లా నత్తుకుంటా పోతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు మరి ఆడ నిలబడి ఈ ఫోటోలు ఎందుకు పెట్టిరు, ఈ పాటలు ఎందుకు పెడతారని ట్యాంక్ బండ్ దగ్గర మరి ఆడ ఎందుకు చెప్పలే? మళ్ళా కేసీఆరే రావాలి, సారే రావాలి, కారే రావాలి అని మళ్ళా వాళ్ళు పాటలు పాడుకుంటా ఉంటే ఆ సందు నుంచి నెట్టుకుంటా పోతా. ఆయన పెద్ద పొడుగు మనిషి లేడు కదా, ఆ సందు నుంచి వాన్ సంకల్ నుంచి వీని సంకల్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాడు గిట్ల అనుకుంటా. ఏం చేస్తావు? అయితే నీ రోజులు దగ్గర వచ్చినాయి రేవంత్ రెడ్డి. సరే ఇప్పుడు ఇక్కడికైనా 22 నెలలు అవుతుంది. నువ్వు చేసింది మా ప్రజలకు ఏమి లేదు. కేసీఆర్ ఒకటే సీర ఇస్తాను కదా బతుకమ్మ పండుగకు, నేను 2 సీరలు ఇస్తున్నాను. ఒక్కటి పోయింది, 2 పోయినాయి. మళ్ళా తెలంగాణ తల్లి అని విగ్రహం ఒకటి పెట్టినావు, బతుకమ్మ అని పెట్టినావు, బతుకమ్మ గౌరమ్మ బతుకమ్మ అని పెట్టినావు. దాని కేసీఆర్ ఆనువాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ కలుపు మొక్కలు లేకుండా చేస్తానని అన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఒక 10 ఎకరాల సెలకల నువ్వు ఒక్క కలుపు మొక్కవు రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ కాదు. కేసీఆర్ మొత్తం 10 ఎకరాల పైరు మొక్క అది పైరు మొక్క. నువ్వు ఒక్క కలుపు మొక్క అనేది ఆ పైరు మొక్కలలో నువ్వు ఒక కలుపు మొక్కవు. నువ్వేమైనా ఉద్యమం చేసినను కాదు, నువ్వేమైనా తుపాకీ ముందు పోతాండే, నువ్వు వెనక మరలా భుజాన తుపాకీ ఎత్తుకొని పోయినా నువ్వు. అప్పుడు ఏదో చంద్రబాబు కాలు మొక్కొని చంద్రబాబు బూంట్లు మోసినేను నువ్వు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెచ్చి సెక్రటరీ కడితే ఆ సెక్రటరీలో కూర్చుంటున్నావు కదా, నీకు సిగ్గు లేదా? నీకు అసలు బుద్ధి ఉన్నదా, సిగ్గు లేదా నీకు? అంటే నువ్వు కేసీఆర్ ఇంకొకటి ఇంద్రమ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు ఇంకొకటి సెక్రటరీ కట్టుకొని ఉంటివి. మరి కేసీఆర్ కుర్చీ మీద ఎట్లా కూర్చుంటున్నావు? కేసీఆర్ కట్టిన సెక్రటరీలే ఎట్లా కూర్చున్నావు? నువ్వేమైనా నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? నీకు మెదడుతో ఉండే నీకు అప్పుడే పోమన్నా, నీకు మెంటల్ హాస్పిటల్ పోయి ఏదైనా నీకు టెస్ట్ చేయించుకోమన్నా. మరి నీ మెదడు పని చేస్తలేదు కాబట్టి ఇగో ఇది ఇంద్రమ రాజ్యం ఇంతవరకు వచ్చింది.